మేనేజ్మెంట్కి, బిల్డింగ్కి, టోటల్ అందరికీ కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఒక 7 నెలలకు ముందు నేను బ్యాంకాక్ పోయింటి. బ్యాంకాక్లో టైంపాస్ కాలే, సరే మా ఫ్రెండ్స్ అంతా రౌండింగ్ పోయిండ్రి. సరే నేను రౌండింగ్ మంచి మంచి ప్లేస్లన్నీ చూసినాము, ఎంజాయ్ చేసినాము. సరే ఇంకా ఇండియా ట్రిప్పు తిరగల. సరే ఫ్లైట్లో కూర్చున్నాము, సార్ది వీడియో వచ్చింది. సరే ఇప్పుడు చూస్తే కాదు, డిస్టర్బెన్స్ అవుతుంది, నేచర్ చూస్తామని ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాం. సరే ఇండియా వచ్చి ల్యాండ్ అయినాం హైదరాబాద్. సరే హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు, మళ్ళీ వేరే ఫ్లైట్లో ఎక్కి బెంగళూరులో దిగి కావాల్సిన మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము. తర్వాత ఫిలిం షూటింగ్ ఉండింది. నేను ఫ్యాషన్ డిజైనరు. సరే చేస్తూ డబ్బులు కొంచెం తొందర ప్రాబ్లం అయింది. ఎంత 30 లక్షలు. సరే ఫిలిం డైరెక్టరు తీసుకొని వెళ్ళి ఏమో మాట మంత్రమో తంత్రాలు అన్నీ చేసినాడు. చేసేసరికి 30 లక్షలు గోయిందా. సరే అంతా పోయింది. ఇంకేం చేసేది, డబ్బు కావాలా, ఇంటికి పోవాలా, భార్య బిడ్డలు అంతా వెయిటింగ్. సరే 1 వీక్ అయిపోయింది. తర్వాత భార్య వండుకొని ఎక్కడుండి డబ్బులు, అకౌంట్లో డబ్బు లేదు. ఉండదు మా తెచ్చిస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. డబ్బు ఉంటేనే నా దగ్గరికి రా, ఇంటికి రా, లేకుంటే రావు. 30 లక్షలు ఎత్తుకొని రా, లేదంటే లేదు. 17 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఇంటికి వెళ్ళలేదు, డబ్బు ఇవ్వలేదు. అమ్మ నా దగ్గరే ఉన్నారు. సరే తర్వాత ఇల్లు దాదాపు 2 కోట్ల రూపాయల ఇల్లు బాగుతుంది. ఆ ఇంట్లో భార్య బిడ్డలన్నీ ఉండరు. హైదరాబాద్లో డాక్టర్ ఉంది. మీరు అందులో మీ ఫోటో చూసి చాలా తర్వాత 50 లక్షల దాకా సంపాదించి హ్యాపీగా ఉన్నాను. ఇంకా 1 కోటి రూపాయలు సంపాదిస్తూ ఉన్నాను, సంపాదించేస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. అంటే క్లాస్కి రానే లేదు, వీడియో చూసే నేను ఇది నిజం, ఇది అక్షరాల నిజం. 2 సార్లు ఫోన్లో మాట్లాడినాను. 100%, 2000% సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. క్లాస్ బ్రహ్మాండంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ 25 lakhs. అది 100% సక్సెస్ అవుతా ఉంది. ఆ షూటింగ్లో ఉంది. తొందరగా ఫీడ్బ్యాక్ ఇస్తాం మేము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఇక్కడ వచ్చిన ధనవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. నేను జనవరిలో ఇక్కడ వచ్చినాను సార్. ఇల్లు వేరే వాళ్ళకు అద్దెకి పెట్టినాము. వాళ్ళు ఒత్తిడి చేస్తాను సార్. బదులుగా అంటే 12.5 లక్షలు ఇచ్చినారు. అయినా 1 నెల టైం ఏంటమ్మా, నేను ఇచ్చాను మీ డబ్బులు అంటే, లేదు 1,20,000 పెట్టి రాసా, లేదంటే నువ్వు అమ్మేసన్నా మా డబ్బులు మాకు ఎత్తుకొచ్చి అన్నారు సార్. సరేలే మాట చెప్పిన మాట తప్పకూడదని 25 లక్షలు ఇండ్లు 17 లక్షలకు పోయింది సార్ నా ఇండ్లు. అయినా ఇప్పుడు ఏమీ లేదు. 3 లక్షలు నా అకౌంట్లో పడింది. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన. ఇప్పుడు 7 లక్షలు తక్కువ ఉండదు సార్. తాగు కొనుక్కున్నా 2 సరాలు బోరు ఉండేదే కొనుక్కున్నా సార్. ఇంతకుముందు చెప్పిపోయినా ఆ డబ్బులు నాకు ఎట్లా నాకు వచ్చి రిజిస్టర్ చేసుకుంటే నేను మళ్ళీ వచ్చేస్తాను సార్. ఇది నా బిడ్డ అయితే కొయ్యేట్లో ఉన్నాడు. పోయి నెల అయింది సార్. దానికి ఆశీర్వాదం అయింది సార్. మా పాప అయితే చిన్న వయసు, 20 ఏళ్ళ వయసు, 9 చదువుతానింది. పెళ్లి చేసినాను, అల్లుడు చనిపోయినాడు. ఆ పాప చాలా ఇదిగా ఉండాలి. మాకు కొంత ఆశీర్వాదం ఇచ్చే సార్. నాకు అది రిజిస్టర్ అయిపోద్ది సార్. నేను మళ్ళీ మీకు 20,000 నేను మళ్ళీ వస్తాను సార్. మీరు ఆశీర్వాదం ఏంటి సార్. బాగున్నారు సార్, బాగున్నారు. ధనవంతులకి కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. సార్ మేము 2 నెలల నుంచి వీడియోస్ చూసాను సార్. మేము అనుకున్నట్టు అన్ని చిన్న పిల్లలే చాలా చాలా సులభంగా
క్లాస్ ఫస్ట్ వస్తావు, నువ్వు పాస్ అయిపోయావు. నేను చెప్పాను కదా, నా మాటే మంత్రం, ఇసు మన గురుగారే మనకు వేదం అని ఖచ్చితంగా నేను చెప్పేశాను సార్. సార్ మా ఆయన ఆటో తాగుతాడు సార్, నేను స్కూల్లో హాయిగా పనిచేస్తాను. కానీ మాకు కొంచెం ఇబ్బందులుగానే ఉండే, కానీ ఇంక నా ఇబ్బందులు మాకు ఉండవు, రేపు కోటీశ్వరులు అయిపోయాము. మా ఆయన పోయిన నెల నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటా ఉన్నారు. ఈరోజు రావాలనుకున్నవారు నేను పాలేను వద్దులే అని అనుకున్నారు సార్ గమ్ముగా. నేను మాత్రం ఒప్పుకోలా. నేను రాత్రి కల్లోనే ఆయనతో తగ్గు చేశా, నాకు తెలిసిపోయింది కల్లోనే. ఆయన రాత్రి ఆయన మొండికేసేసాడు, పాలేడని నాకు రాత్రి తెలిసిపోయింది. కానీ నేను మాత్రం 3:30 కల్లా లేచేసి ధ్యానం చేసేసుకుని ఆయన్ని లేపేశాను. లేపి నువ్వు ఖచ్చితంగా అక్కడ పోవాల్సిందే క్లాస్కి, నేనైనా వస్తా పదా అని అంటి పెట్టుకుని వచ్చేసాను సార్. ఆయన బస్సులో కూడా నవ్వుతా వస్తా ఉంటాడు. నేను రాలేను అనుకునే రాసిపడితే నువ్వు నన్ను పట్టుదలతో లేపుకొని వచ్చేసావు అని వచ్చేసాడు. ఇంక నాకు నా బిడ్డలకి నా భర్తకి మాకు ఏ లోటు ఉండదు సార్. మేము ధనవంతులు అయిపోయినా కోటీశ్వరులు అయిపోయాము. వచ్చేసింది సార్. 2 రోజులు అవునే నన్ను పొదుపులో చేర్చుకున్నారు. 2 రోజులకి మాకు ₹1,00,000 లోన్ వచ్చేసింది సార్. ఇంతకన్నా ఇంకేమని సార్, ఇంక మాకు ధనం వస్తానే ఉంటుంది. వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ఈసారి మాత్రం మా అబ్బాయి పాస్ అయ్యాక ఇక్కడికే వస్తానంటున్నాడు. నేను గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలమ్మా, నేను ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలని ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్తున్నాడు సార్. ఇంకొకసారి ఈశ్వానికి ఈశ్వముని గురువుకి మాకు మేము ఊహించినంత విధంగా మాకు ఇంకా గొప్పగా ధనవంతం వస్తా అన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. అదృష్టవంతులకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన మన అందరినీ ధనవంతులుగా మార్చగలిగే శక్తి కలిగిన మన గురువు గారు విశ్వమణి బాబు గారికి కోటి సార్లు కృతజ్ఞతలు. నేను 22 ఏళ్ళుగా కోయట్లో ఉన్నాను. కోయట్లో 22 ఏళ్ళు ఉన్నా కానీ నా అప్పు బాకీలు అట్లే ఉన్నాయి. ఈ మన గురువు గారు వీడియోలు చూసి నాకు నమ్మకం కుదిరింది. ఇక్కడ కోయట్లో అవసరం లేదు, ఇండియాకు పోయి బాబు గారి క్లాస్కి వెళ్తే చాలు నా బాకీలు తీర్చుకోగలుగుతాను నమ్మకంతో నేను కోయట్లో రిజైన్ చేసి వచ్చేసాను. మన గురువు గారు ఫీడ్బ్యాక్లు చూస్తే నేను రిజైన్ చేశాను, కంపెనీలో పనిచేసేవాడిని. వచ్చేస్తాను. ఇప్పుడు ఇదే ఫస్ట్ రావడం. నేను కోవిడ్లో ఉండగానే ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను. నేను ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా నుంచి 6 నెలలు అయింది. జనవరిలో తీసుకున్నాను. మళ్ళీ నమ్మకం కుదిరి రిజైన్ చేసేసి ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి ఇంటికి వచ్చిన నుంచి సరిగ్గా కొన్ని చేయలేదు నేను పద్ధతి లైన్ ప్రకారం. ధ్యానం మాత్రం రోజు చేసుకుంటూ వచ్చాను. అన్నీ పద్ధతిగా చేయలేదు, కొన్ని జరగలేదు. ఒక ₹2 లక్షల డబ్బులు అందింది నాకు బోనస్ రూపంగా. ఇప్పుడు ఇండియాకు వచ్చి 1 నెల అయింది. చిన్న బిజినెస్ పెట్టాను, అంగడి రేఖలు షెడ్ కొట్టించి 1 నెలలోనే రెడీ చేసి స్టార్ట్ చేశాను. బిజినెస్ బాగా జరుగుతుంది. ఇప్పుడు నా కూతురికి ఉద్యోగం కావాలని నా కూతురిని కాడ తీసుకొచ్చాను. పూర్ణిమ ఆవిడే సార్. ఆ కూతురికి ఆవిడ కోసం ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటా.
వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, ఈ కుర్జలకి కృతజ్ఞతలు, ఈ ఆళ్ళకి కృతజ్ఞతలు, ఈ ఫుడ్కి కృతజ్ఞతలు, ఇక్కడ ఉన్న అందరికీ కోటి కృతజ్ఞతలు. అందరూ ధనవంతులే, నేను కూడా ధనవంతుడినే. బాబు గారి క్లాస్ బాగా ఉంది. నేను సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా, నాకు వీలు పడలేదు ఎక్కడికి రానాటికి. నాకు కొన్ని జరిగినాయి. నేను కొంచెం వంగ చెట్లు నాటితే ఇంత నేల ఉంటుంది సార్. అది ఒక 3 నెలల నుంచి కొలాయి మోటార్ ఉదయం 8 గంటలకు వస్తుంది కరెంటు, 3 గంటలకు పోద్ది. తర్వాత ఆపినా కూడా నీళ్ళు ఒక బోర్లో నీళ్ళు అట్నే వస్తానే ఉంటాయి, తెల్లవద్దులు పారుతూనే ఉంటాయి. ఈ మధ్య ఒక వారం నుంచి చాలిచ్చిన ఈ కొంచెం చేసేది, మళ్ళీ తక్కువ ఆగిపోయినాయి సార్. అందరూ చూసేది అందరూ చూసే ఏంది తెల్లవద్దులు వస్తున్నాయి, నీళ్లు వంగ చెట్లు పారుతున్నాయండి. ఒకసారి మీరు జ్ఞానంలో వచ్చారు సార్, విష్ణు స్వామి మీరు అట్నే ఎదురుగా నైట్ 9:30 అట్నే వచ్చేసిండ్రు బాగా. అందువల్ల నాకు నమ్మకం వచ్చింది సార్, నేను ఏదైనా సాధిస్తాను. ఈ సంవత్సరం నేను 2 కోట్లు ఆఫర్ పెట్టుకొని ఉండా సార్. ఖచ్చితంగా సంపాదించి తీరుతా, ధనవంతుని అవుతాయి. లోకంలో అందరికంటే ధనవంతుని నేనే కావాలని కోరుకుంటున్నాను. క్లాస్ బాగుంది సార్, ఫుడ్ బాగుంది, అన్నీ బాగుంది, బాగుంది. థ్యాంక్ యూ. పాదాభివందనములు. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకి, ధనవంతులకి, ధైర్యవంతులకి, అదృష్టవంతులకి నా ధన్యవాదములు. నేను నిన్న స్కూల్ తెరవక ముందు పిల్లోళ్ళని నా కొడుకుని చెప్పిన మాట లేదనేసి కొట్టేసిన తర్వాత నాకు రాళ్లతో కూడా కొట్టేసిన తర్వాత నాకు ఆలోచన ఎక్కువైపోయింది. కొట్టినామే బిడ్డి బయట హాస్టల్లో చేర్చిండ, సరే కొట్టినామనేసి బాధ అయిపోయింది. ఏమేమో చేసిన నిద్ర రాలా. సరే ఎట్టన్నా కానీ అట్టనేసి టీవీ సెల్లు నాకు చదువు రాదు, నేను చూసుకుంటా ఉండే కాలికి తెల్లారితో 3-4 అయిపోయింది టైం. ఆ టైం కాడ ఏం రాజేసానంటే విశ్వమణి బాబు గురువు గారి వీడియో ఒకటి వచ్చింది. ఉదయం 3:45 లేచిన వాడు, ఏదో నాకు కొద్దిగా జ్ఞాపశక్తి కూడా తక్కువ. అది చూస్తూ ఉండే కొద్దికి కంటిన్యూగా సార్ వీడియోలు వచ్చాయి. అది మొదలు నా కొడుకుని ప్రేమించేదానికి ట్రై చేసిన. వాడిని పెట్టుకొని బుద్ధి మాటలు చెప్పి అన్నీ చేసిన తర్వాత హాస్టల్కి పంపించేదానికి 5,000 రూపాయలు తీసుకొని నాకు కావాలన్నాడు, ఇచ్చేసిన. డిమార్ట్కి వచ్చినాడు, గుడ్డలు అన్నీ తీసుకున్నాడు, హాస్టల్కి వెళ్ళిపోయినాడు. వాళ్ళ చిన్నాయనతో కూడా వెళ్ళిపోయినాడు. హాస్టల్ కాడికి పోయి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసినాడు, ఎవరన్నా అమ్మన్నా నాన్నన్నా ఎవరన్నా ఒకరు రండి అటనేసి ఫోన్ చేసినాడు. లేదు నైనా పనులుండాయి, గొర్రెలుండాయి, ఆవులుండాయి, పని ఉండాది, ఇంకా మామిడికాయలు దోలాలి నేను అటనేసి చెప్పే కాలికి అది కాదు వచ్చి పోవాలి, పోయే కాలికి టీసీ తీసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు. వెళ్ళి పూసినాడు. నేను ఏడన్నా వెళ్ళిపోతా టీసీ కానీ తీసుకోకపోతే అటనే కాలికి సరే టీసీ తీసుకొని వచ్చాయని చెప్పేసి పిలుచుకొని వచ్చేసాను. మీరు ఏ చెప్పిన మాట చెప్పినా నేను చేస్తాను, నేను వింటాను, నేను ఏమి చదువుకోమని అది చదువుకుంటానని మాట ఇచ్చినాడు. ఇప్పుడు మా ఊళ్ళోనే వచ్చినాడు, హై స్కూల్లో చేరినాడు. ఇప్పుడు సార్ వీడియోలు చూస్తున్నాడు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు. కరెక్ట్గా 4 గంటలకు లేస్తున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ఏం ధ్యానం చేస్తున్నావు నాన్న? డబ్బు సంపదే అంటా ఉన్నాడు. నా కొడుకుని గురించే ఇప్పుడు నేను విశ్వమణి గురువు గారి క్లాసుకు కూడా రావాల్సింది వచ్చింది. నేను వీడియోలు చూసిన మొదలుకొని ఆ ఎరకు ముందు డోకరా కట్టాలంటే ఎట్టబ్బా ఈ నెల ఎట్ట కట్టేది అనుకుంటామండి. సార్ వీడియోలు చూసిన మొదలుకొని నేను నా పాటికి నేను ధ్యానం చేసుకుంటా. అది ఎట్టొస్తుందో ఎట్టపోతుందో నాకు తెలియదు. మా భార్య అకౌంట్లో ఎప్పుడూ డబ్బు ఉంది. నా అకౌంట్లో నేను చెక్ చేయను కూడా లేదు, ఎంత ఉండాలి ఏమని కూడా నేను చూసుకోలేదు. ఇప్పుడు ఇంట్లో బీరువాలో ఉన్నది. క్లాస్కి పోవాలని నా కొడుకే చెప్పినాడు, క్లాస్కి పోతావా డాడీ అన్నాడు.
పోతాను అన్నట్టు. నా కూతురు అన్నీ చేస్తూ ఉంది, నా కొడుకు, నా భార్య అందరూ దిగేసినారు. అన్నీ నాకు ఇప్పుడు లక్షణంగా గురుగారి దయ, ఆయన పాదాభివందనలు బ్రహ్మాండంగా ఉంది సార్. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు నా కొడుకుని కూడా తొడుక్కొని క్లాస్కి వస్తాను. థ్యాంక్ యూ సార్. అటువంటి అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున నా యొక్క పాదాభివందనములు. అలాగే మన గురువు గారి తల్లిదండ్రులకు కూడా పాదాభివందనములు. నేను ఈసారి వీడియోలు చూస్తూ ఉన్నాను, దగ్గర దగ్గర ఒక 6 నెలలు అవుతా ఉంది. మధ్యలో నేను వచ్చేసి జనవరి నెలలో వచ్చేసినాను సార్ ఇంతకుముందు ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు 2వ టైం వచ్చేసినాను. ఏదైనా తప్పకుండా అనుకున్నానంటే కనుక కంపల్సరీ అవుతుంది అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు 4 పిల్లలు. లాస్ట్ టైం 10th రాసినాడు. ఆ రోజు రిజల్ట్ రోజు అనుకున్నాను 400 పైన రావాలి అనుకున్నాను. 409 వచ్చినాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ చాలా బాగుంది. నెక్స్ట్ కూడా రావాలి అనుకుంటా ఉన్నాను సార్ నేను. థ్యాంక్ యూ. ఓకే. గారికి పాదాభివందనములు. థ్యాంక్ యూ. ధనవంతులకి, మేధావులకి, కోటీశ్వరులకి నా హృదయపూర్వక కృతజ్ఞత భావనలు. ఆయన కనిపించిన తల్లిదండ్రులకి పాదాభివందనములతో తెలియపరుస్తున్నా. సార్ గారి వీడియోలో చాలా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నేను చాలా పేదరికంలో నుంచి పుట్టాను. కానీ ఇప్పుడు నా ఇల్లు, నాకు 4 పిల్లకాయలు, కానీ నా ఇల్లు బంగారాలకు చూపులు కట్టున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ కొంచెం ఇప్పుడు పంతానం ఆగి ఉండదు. అందుకే ఇప్పుడు గురువుగారి క్లాస్కి వచ్చాను. బాగానే చెప్తున్నాడు గురువుగారు కూడా. నేను వ్యవసాయం వారిని కాదని చెప్పలేదు. ఇప్పుడు కూడా 1 ఎకరా 20 సెంట్లు నాటి వచ్చాను గురుగారి దగ్గరికి. ఇదే నేను ఫస్ట్ టైము. కానీ నాకు చాలా చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఒక కృష్ణమ్మ గారికి కూడా, మా ఒక రాజేశ్వరికి, వీళ్ళకంతా ఇక్కడే పిఎస్ఎల్ నాయుడుపేటలో గర్భసంచి ఆపరేషన్ చేశాను గురువుగారి దయవలే. తర్వాత మా పాపకి అదే ప్రకారం గుండు హోల్స్ ఉంటే ఇక్కడ తోడ ఆపరేషన్ చేసి అదే మిరాకిల్ చేశాను. ఇదంతా జరిగిన నా గురువు గారికి పాదాభివందనం మనకు తెలియపరుస్తున్నా. అన్నిటికీ నాది ఒక పేద కుటుంబం ఉన్నది. ఇప్పుడు ధనవంత కుటుంబం అవ్వబోతుంది. మళ్ళీ రావాలి ఈ క్లాస్కి. బాగుండయి, ఇంట్రెస్ట్గా ఉన్నది అనేది. ఇలాగ నేను గురువు గారితో ఫోన్ మాట్లాడుతూనే ఉండేది. ఏదో ఒక రోజున మనం పట్టుదలతో సాధిస్తాము అనేది ఈరోజు వచ్చాను సాధించడానికి. నేను ఇంకా సాధిస్తాననేసి మిల్బే ముఖేష్ అంబానీ గారు అంత రేంజ్లో పోవాలనేసి తెలుసుకుంటున్నాను. మరీ నా ఇల్లు ఎలాగుందంటే నా గురువు గారు చెప్పినట్టునే రిచ్గా ఉండాలనేసి 10,70,000 చూడండి సార్ నాకు, నా మేస్త్రికి. అదే విధంగానే నా నమ్మకం నేను సాధిస్తాను కదా అమ్మా. కానీ అంత నమ్మకం ఏమైంది అనేది నా గురువు కాడికి వచ్చాను ఇప్పుడు. అందుకే తెలియపరుస్తున్నా. వేల కోట్లతో నాకు 6 ఎకరాల పొలము 60 లక్షలకు వచ్చింది. అప్పటికి గురువు గారికి ఫోన్ చేశాను, అది దూసింది. తర్వాత 1 ఎకరా పొలము 11 లక్షలకు చెప్పారు. అప్పుడు గురువు గారు ఫోన్ చేశాను, నువ్వు వచ్చి ఎక్కడికి నేను మాట్లాడతాను అని చెప్పాడు. తర్వాత అది నేను 10.5 లక్షకి మాట్లాడినాను. వాళ్ళు ఇంకొక 50 పెట్టాడు, వాళ్ళకే పడిపోయింది. తర్వాత ఇది మిరాకిల్ జరుగుతుంది అని చెప్పేసి వెంటనే గురువు గారిని కలిశాను. ఇంకా అద్భుతాలు జరుగుతాయి, నాకు ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది అనేసి పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. నా హృదయపూర్వక గురువు గారికి కృతజ్ఞతలు. మీ క్లాసు అందరికీ
పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అదృష్టవంతులకి, కోటేశ్వరులకి మనం అందరూ పట్టుదలతో సాధిస్తే ఎక్సలెంట్గా దూసుకుని వెళ్ళిపోతాము. ఈ పెట్టిన భోజనానికి కూడా రిచ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన అంత చూశాను, మళ్ళీ రావాలనిపిస్తున్నది. క్లాసు అంత అనుభూతిగా ఉండదు, రిచ్గా ఉంది. ఇప్పుడు ఉంది క్లాస్ మాత్రం. కానీ నాకు చదువు లేదు, సంతకాలం లేదు. కానీ నేను ఒక చదువులైన ఒక అంత వయసులో నుంచి 10 వయసు 12 వయసులో నుంచి ఒక వాండ్రెంట్ ఇక్కడ గొడ్లు మెప్పిన కూడా ఈ స్థాయికి వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను. ఈరోజు నా కాలు మీద నిలబడడానికి ఈ స్థితిలోకి వచ్చాను నేను. ధనవంతులకి, కోటేశ్వరుడికి నా కృతజ్ఞతలు. మరి మన గురుగారికి నాకు హృత్పూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటాను. సరే సార్, కొన్ని రోజుల తర్వాత ఇదే సార్ మిస్టర్ మంజునాథ్ సార్ వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. సార్ వాళ్ళు నాకు దీని ಬಗ್ಗೆ ఏమీ నాకు తెలియదు. సార్ చెప్పారు ఇట్లా ఏమో నా పర్సనల్ ప్రాబ్లంలో కొంచెం ఏమో ఇబ్బంది అయిందప్ప. ఆ సారు అదంతా నువ్వు మూఢనమ్మకాలు అంతా చేసిపోదు, నీలో నువ్వే ఉంది, నువ్వు నెగిటివ్ తీసేసి పాజిటివ్లా చేసినావంటే నీది అదే పరివర్తనలు అంతా చేంజ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, అదే పాటగా నేను అంతా ట్రై చేశాను సార్. యాదో దీంట్లో ఇట్లే ధ్యానం చేసుకొని అది ఇది చేస్తూ ఉంటేనే ఇదంతా సక్సెస్ అయితే మళ్ళీ గురుగారి దగ్గర నేను తోడుకోపోతాను అని చెప్పారు సార్ వాళ్ళు. సక్సెస్ అయింది. 2-3 సార్లు అమౌంట్ డబ్బు వచ్చింది సార్ నాకు. ఒకసారి 5,000, ఒకసారి 4. నేను మళ్ళీ ట్రైనింగ్కి వస్తాము, ఈ 25,000 ఇచ్చిరి ఎత్తుకొని వచ్చి నేను సార్ని చెప్పేసి సార్ నేను జట్లో వచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. క్లాస్ పట్టుకుని సూపర్గా ఉంది. నాకు అది ఎట్లా చేయాలని నాకు తెలియదు సార్. ఈ రోజు నిట్టే స్టెప్ బై స్టెప్ స్టేర్ ఎట్లా ఎక్కడ మనము స్టెప్ బై స్టెప్ అది నేను తర్వాత నెక్స్ట్ క్లాస్కి వస్తాను సార్. అప్పుడు నేను చెప్తాను నా ఫీడ్బ్యాక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ నా కృతజ్ఞతలు. మన గురువుగారు అయిన గురుగారికి చెప్పకూడదు కృతజ్ఞతలు. నాకైతే ఒక 5-6 నెలల నుంచి చేసినాను కానీ బాగా రిజల్ట్ వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా చెల్లెలు కూడా ఆమెకు క్యాన్సర్ కదా, అన్నీ బాగా నీ పేరు తెలుసుకున్నాక ఈ గొంతు పట్టుకుపోయింది. మిమ్మల్ని ప్రార్థించమని చెప్పిన కరెక్ట్గా ఇదే గంటల రాజశేఖర్ దగ్గర క్లియర్ అయిపోయింది సార్. ఆ నొప్పి పెయిన్ అంతా ఏం లేక అంతకుముందు పట్టేసుకునేది నన్ను తెలుసుకొని చేస్తే క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది 2. అందుకని మిమ్మల్ని చూడాలని అందుకోసం ఇంకా ఈ డబ్బు విషయంగా నేను ఇంకా గుర్తించడం మీ దగ్గర క్లాస్ తీసుకొని ఇది చేసుకున్నాము. క్లాస్ చాలా సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మేము కూడా క్లాస్కు ఇంకా మళ్ళీ తిరిగి క్లాస్కి రావాలని మేము చాలా ఇదిగా ఉన్నాం.